గారి సినిమాటోగ్రఫీలో కీర్తి రాజ్ డి గారు ఎడిటర్గా, అమిత్ రావ్ గారు, పర్వీత్ సింబా గారు, ప్రకాష్ తుంబినాడు గారు అండ్ రవి భట్ గారు హీరోస్గా 19వ తారీఖు థియేటర్స్లో అందరినీ భయపెట్టడానికి వచ్చేస్తోంది మా ఈ జిన్. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు అని అర్థమవుతోంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా టీంని వేదిక మీదకి పిలిచేద్దాము. ముందుగా మా ప్రొడ్యూసర్ నిఖిల్ ఎం గౌడ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వెల్కమ్ నిఖిల్ గారు. అండ్ డైరెక్టర్ చిన్మయ్ రామ్ గారు, వెల్కమ్ సార్. సినిమాటోగ్రఫర్ సునీల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Now it's time for Bhargav Ram garu to come on to the stage, please. And Bhagirath గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. VFX హెడ్ మారెళ్ళ మణికంఠ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మా హీరో అమిత్ రావ్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అలాగే పర్వీత్ సింబా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బిగ్ బాస్ ఫేమ్ మా సోహెల్ గారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. బూట్ కట్ బాలరాజు, లక్కీ లక్ష్మణ్, వాట్ నాట్ నౌ ద ఆబ్వియస్లీ ప్రెగ్నెంట్ గురించి, మిస్టర్ ప్రెగ్నెంట్ గురించి ఎలా మర్చిపోతాము. అండ్ కంగ్రాచులేషన్ సార్, మీ సక్సెస్ జర్నీ అలా గ్రాఫ్ పైకి వెళ్తోంది. వెరీ గుడ్ టు సీ యూ హియర్. అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. అండ్ డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, రాజ్ కందుకూరి గారికి అలాగే సోహెల్ గారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారు. నిఖిల్ ఎం గౌడ గారు అండ్ చిన్మయ్ రామ్ గారు, ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు సోహెల్ గారు అండ్ రాజ్ కందుకూరి గారు. Photo hop, please. Veerabhadram Chaudhary garu to please come on to the dais, please. Director Veerabhadram Chaudhary garu enno సినిమాల్లో సుపరిచితులు. సారీ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సోహెల్ గారిని, రాజ్ కందుకూరి గారిని, వీరభద్రం గారిని ఒక్క స్టెప్ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మా హీరోస్, మా ప్రొడ్యూసర్ అండ్ మా డైరెక్టర్ గారిని ఫోటో హాప్ కి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని తర్వాత టీం అందరితో ఫోటో. ఓకే, అందరినీ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
channels. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సీరియస్గా కనిపిస్తున్నారు, ఎందుకంటే మా ట్రైలర్ అలాంటిది, అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ప్రతి ఒక్కరిలో ఆ సీరియస్నెస్ తీసుకొని వచ్చింది. సో దట్ క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ అండ్ హోల్ టీమ్. ముందుగా మారెళ్ళ మణికంఠ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విఎఫ్ఎక్స్ హెడ్ మారెళ్ళ మణికంఠ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా స్టేజ్ మీదకి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక జిన్ గురించి చెప్పాలంటే ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. జిన్ అంటే మీరు ఎప్పుడు చూసి ఉండరు ఈ చిత్రాన్ని. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది మా చిన్మయ రామ్ గారు, ప్రొడ్యూస్ చేసింది నిఖిల్ ఎం గౌడ గారు. చాలా అద్భుతంగా అయితే డైరెక్టర్ అయితే ఈ దృశ్యాన్ని చిత్రించారండి. థ్యాంక్ యూ Chinmay Ram sir for this opportunity, and the entire team is very supportive and very talented team. Everyone should watch this film, and thank you for this opportunity. థ్యాంక్ యూ సో మచ్. చెక్ భగీరథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాట్లాడరా సార్? అదేంటి సార్, జస్ట్ ఒకసారి హాయ్ థ్యాంక్ యూ అలాంటివన్నా చెప్పండి. అందరికీ నమస్కారం. తెలుగు రాలేదు, నెక్స్ట్ టైం వస్తావా తెలుగు చెప్తావు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అందరూ సినిమా చూడండి. చూస్తాను సార్, మీరు అంత కష్టపడి డైలాగ్ చెప్పినందుకన్నా చూస్తాం. నెక్స్ట్ భార్గవ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్ రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మా అతిథులందరికీ స్వాగతం. రాజ్ కందుకూరి గారు, వీరభద్రం సార్ ಹಾಗೂ సోహెల్ భయ్య, అందరికీ వెల్కమ్. అండ్ ఈ సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తన భుజాల మీద మోసిన మా డైరెక్టర్ గారు చిన్మయ్ సార్ గారు అండ్ నా ప్రాణమిత్రుడు సింబా, వీళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. అండ్ అవర్ హోల్ టీమ్, సునీల్ గారు డిఓపి గారు అండ్ అమిత్ సార్ గారు, భగీరథ్ గారు, మా ప్రొడ్యూసర్ నిఖిల్ సార్ అండ్ విఎఫ్ఎక్స్ మెయిన్ మణి గారు, అందరికీ వెల్కమ్ టు దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. December 19th అందరూ మన జిన్ మూవీని థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హీరో అమిత్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అండ్ రాజ్ గారు, వీరభద్రం సార్, సోహెల్ గారు, వెల్కమ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. సో జిన్ ట్రైలర్ చూశారు అని. ఇప్పుడు జిన్ అంటే ఏమి, సో చాలామందికి తెలియదు జిన్ అంటే ఏమి. జిన్ అంటే ఏమి, మంద, అప్పుడు దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే హ్యావ్. సో హిందూయిజంలో మోహిని, దయ్యాలు, భూతాలు, ప్రేతాలు ఎప్పుడు ఎలా ఉంటుందో, క్రిస్టియానిటీలే డ్రాకులా, వాంపైర్స్ నుంచి ఎలా ఉంటుందో, ముస్లిం కమ్యూనిటీలే భూతాలు, దయ్యాలు, ప్రేతాలకు జిన్ దేసే జిన్. సో హిందూయిజంలే మంత్రవాది, పూజారి ఎలా ఉంటుందో, క్రిస్టియానిటీలో పాద్రి, ఫాదర్ ఎలా ఉంటుందో, సో ముస్లిం కమ్యూనిటీలే మౌల్వి. సో జిన్ మూవీలో మౌల్వి రోల్ నా ప్లే చేశాను. సో చాలా ఒక పవర్ఫుల్ రోల్ వచ్చింది. December 19th థియేటర్లో రిలీజ్ అవుతుంది. అన్నీ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్ మీడియా, ప్రెస్, ప్లీజ్ సపోర్ట్. బికాస్ ఆఫ్ యూ, త్రూ యూ వీ కెన్ రీచ్ ద ఆడియన్స్. అండ్ ఆడియన్స్, we depend on you, and audience, we can reach audience and they can come to the theaters to watch the movie. So your support and your blessings are very much needed for the new team, kotta team. So
థ్యాంక్ యూ వెరీ మచ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూసి తెలుగు ఇంత చక్కగా మాట్లాడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. లేదు, చాలా బాగా మాట్లాడారు. నెక్స్ట్ మా పర్వీత్ సింబా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. अंदरिकी नमस्कारम. ये स्टेज पर जो बड़े लोग हमारे साथ मिले हैं उनको सबके लिए नमस्कारम. एक्चुअली तेलुगु मुझे थोड़ा कम आता है, इसलिए मैं हिंदी में फ्लुएंट हूँ, इसलिए हिंदी में बात करना चाहता हूँ. एक्चुअली ये सब्जेक्ट एक स्ट्राइक हुआ था हम लोगों को, तो बिल्ड करके बाद में मैं डायरेक्टर सर को एक्सप्लेन किया, तो ऐसे हमारा मूवी स्टोरी स्टार्ट हुआ. वेरी पॉजिटिव कैरेक्टर. ये मूवी करने के लिए हमको बहुत सारे कंटेंट्स कमी नहीं था, क्योंकि अभी हम एक जिन के ऊपर हम मूवी बनाते हैं तो उसके लिए हमको स्टडी वगैरह करके एक ब्यूटीफुल कॉन्सेप्ट रेडी होने के बाद, चलो बहुत सारे मूवीज़ देखे होंगे, उसमें जिन के बारे में लिटिल बिट थोड़ा 5 मिनट 10 मिनट ऐसा दिखाते हैं. एक्चुअली हम ट्राई कर रहे हैं कि एक नया वर्ल्ड है, उसका एक्चुअली एक वर्ल्ड है, तो वो दिखाने का कोशिश में हम आज ये मूवी बनाए. December 19 थिएटर में आ रहा है. प्लीज़ ऑल मीडिया पीपल्स एंड पूरे लोगों को मैं ये रिक्वेस्ट करना चाहता हूँ, प्लीज़ कम एंड वॉच इन थिएटर्स ओनली. ब्यूटीफुल सब्जेक्ट. हम इसका पूरा एक जिन का पूरा वर्ल्ड दिखाने का एक कोशिश में हमें मूवी बनाए. एंड थैंक यू एंटायर टीम, एक्चुअली प्रोड्यूसर सर एंड डायरेक्टर सर, आई रियली थैंक टू यू. बिकॉज ऑफ यू ओनली दिस मूवी हैपन्स. एंड थैंक यू ऑल. थैंक यू सो मच. థ్యాంక్ యూ. మేము ఆల్రెడీ ఆ స్పూకీ వర్డ్ ని లవ్ చేయడం స్టార్ట్ చేసాము. ఈవెన్ వీఆర్ సో ఎక్సైటెడ్ టు వాచ్ యువర్ ఫిలిం. అండ్ నెక్స్ట్ మా సినిమాటోగ్రాఫర్ సునీల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్ మా సోహెల్ గారికి మైక్ ఇచ్చేస్తాము. సోహెల్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ వీరభద్ర సార్కి అండ్ రాజ్ కందుకూరి సార్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడో కన్నడ మూవీ సో మన తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు పక్క రాష్ట్రం వచ్చినా లేకుంటే పక్క దేశం సినిమా వచ్చినా మన సినిమా అయినా కూడా మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటారు. సినిమా లవర్స్ అనమాట మన తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ. సో బట్ కన్నడ టీమ్ ఇస్ కన్నడ కదా, అదే చెప్తున్నా. సో కన్నడ టీం అయినా తెలుగులో వచ్చి సినిమా చేసిర్రు, జిన్ అనే సినిమా. సో ఎప్పుడు హారర్ మూవీ అనేది ఎప్పుడు సేఫ్ గేమ్. ఎప్పుడన్నా మనం బుక్ మై షోలో చూస్తూ ఉంటే అరే ఏ సినిమాకి వెళ్దాం అని చెప్పేసి అని అన్నప్పుడు అరే హారర్ మూవీకి వెళ్దాము, థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది చూద్దాం అని చెప్పేసి అంటే వెళ్తూ ఉంటాం. సో జిన్ అనే ట్రైలర్ చూసిన. సో ఇట్స్ డీసెంట్, ప్రిటీ గుడ్, చాలా బాగుంది. అండ్ స్పూకీ వరల్డ్ అని చెప్పేసి పెట్టారు కింద. ఒక లైక్ జిన్ అనేది ఏంటంటే బేసికల్లీ చాలామందికి తెలీదు. జిన్ అనేది యాక్చువల్లీ ఒక ముస్లిమ్స్లో జిన్ అని చెప్పేసి అని అంటారు. సో అదేంటంటే ఇట్స్ అ బ్యాడ్ జిన్ ఉంటుంది, గుడ్ జిన్ ఉంటుంది. 2 types ఆఫ్ జిన్ ఉంటాయి అన్నమాట. సో ఐ థింక్ దిస్ అ బ్యాడ్ జిన్ సినిమా. సో అందరు తప్పకుండా చూడాలి ఈ సినిమా. అండ్ డైరెక్టర్ మన చిన్మయ్ రామ్ గారు డైరెక్టర్ గారు, అండ్ ప్రొడ్యూసర్ నిఖిల్ అండ్ గౌడ. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. అండ్ మన తెలుగు సినిమా జిన్ కన్నడ వాళ్ళు వచ్చి తెలుగులో చేశారు. సో తప్పకుండా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు. అండ్ నెక్స్ట్ వీరభద్రం చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్. అండి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఇప్పుడే ట్రయల్ చూశాను, చాలా బాగుందండి. నిజంగా చాలా బాగా చేశారు. అంటే కన్నడలో నుంచి వచ్చినా తెలుగు అయినా ఏదైనా మనకి నచ్చిందంటే మార్నింగ్ షో నుంచి హౌస్ఫుల్ అయిపోతుంది. చూస్తున్నంతసేపు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు హర్రర్ సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి, ఇది కూడా ఖచ్చితంగా ఆడుతుంది. చిన్మయ్ రామ్ చాలా బాగా తీశాడు, టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా వర్కౌట్ చేశారు. ఇది
ఈ నెల 19వ తారీఖు వస్తుంది, అంటే నెక్స్ట్ వీకే. తప్పకుండా థియేటర్లు అందరూ చూడండి. ఇక్కడ వచ్చేసిన రాజ్ కందుకూరి గారికి, అలాగే ఫ్రెండ్ సోహెల్ గారికి, మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఈ సినిమా 19th వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for your support. Thank you so much for your support to our cinema as well. And Raj Kandukuri గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీడియా మిత్రులకి విచ్చేసిన ఆహుతులందరికీ స్వాగతం. జిన్ టైటిల్ డెఫినెట్లీ చాలా బాగుంది. సోహెల్ చెప్పినట్టు జిన్లో 2 రకాలు ఉంటాయి. దీన్ని ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ కావాలంటే ప్రయోగిస్తారని విన్నాను. నేను దాని గురించి స్టడీ చేశాను. ఇందాక వీళ్ళు కాల్ చేసి రావాలని నన్ను నేను రిక్వెస్ట్ చేసినప్పుడు అదేంటన్నది స్టడీ చేస్తే జిన్ గురించి నాకు తెలిసింది. సోహెల్ కరెక్ట్ చెప్పాడు అది. అయితే ఈ టైటిల్ చాలా బాగుంది. పర్టికులర్లీ హారర్ ఫిల్మ్స్కి రిస్క్ తక్కువ ఉంటుందని నేను ఫీల్ అయ్యే వాళ్ళు ఒకరిని. ఎందుకంటే మీరు కరెక్ట్గా కనుక భయపెట్టగలిగితే, కరెక్ట్గా ఎంగేజ్ చేయగలిగితే షూర్గా దీనికి బాగుంటుంది, మంచి రిజల్ట్ బాగుంటుందని నమ్ముతున్నాను నేను. పర్టికులర్లీ చిన్మయ్ రామ్ డైరెక్షన్ బాగున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ చూసిన దాంట్లో బాగుంది. అండ్ నిఖిల్ కూడా మస్ట్ హ్యావ్ డన్ ఇన్వెస్టెడ్ గుడ్ అమౌంట్, బాగా చేసినట్టుంది. వీళ్ళిద్దరికీ ఎంటైర్ టీమ్కి మంచి లక్ కలిసి రావాలని, చాలా డబ్బు పేరు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇన్క్రెడిబుల్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ మనం చూసాం. కన్నడ ఇండస్ట్రీ మన పొరుగు రాష్ట్రమే, మనకు చాలా కావాల్సిన వాళ్ళు. సౌత్ ఇండియా ఏంటి, నార్త్ ఇండియా ఏంటి, ఇండియా అంతా ఒకటే. ఫిలింకి దెర్ ఇస్ నో ఆ మధ్యలో ఆ బ్యారియర్ లేదు. గుడ్ ఫిలిం, నాట్ గుడ్ ఫిలిమే ఉంటాయి అంతే. ఇది ఖచ్చితంగా గుడ్ ఫిల్మ్ కేటగిరీలో పడుతుందని నేను కోరుకుంటున్నాను. విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ జిన్ ఆల్ ది బెస్ట్. అండ్ గట్టిగా ఎంకరేజ్ చేద్దాం. 19th కాంపిటీషన్ కూడా ఏం లేదు, ఎక్సెప్ట్ అవతార్ తప్పితే ఏం లేదు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ మూవీ టు బి వాచ్డ్ ఇన్ థియేటర్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా జిన్ అనేది ఏంటి అనేది పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అంటే ఐ థింక్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఆర్ ద రైట్ పర్సన్. సో ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిఖిల్ గారు జస్ట్ ఒక 2 మాటలు. మీకు జిన్ అంటే మీకు ఏమర్థం? మీరు రండి సార్, ముందుకు రండి సార్. మీరు ఎప్పుడు పైసలు పెట్టి వెనకాల ఉండడం కాదు సార్, కొంచెం ముందుకు వచ్చి మాట్లాడాలి కూడా. ఓకే సరే, డైరెక్టర్ గారికి ఇచ్చేస్తున్నాం. చిన్మయ్ రామ్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఇక్కడ వచ్చిన అన్ని మీడియా మిత్రులకి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ప్రొడ్యూసర్ నిఖిల్ సార్కి నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళకి ఎవరైనా డబ్బులు పెట్టాలి, ప్రొడ్యూస్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు, ఎలా పెట్టాలి, ఎలాగా, ఏం చేస్తారని. బికాస్ ఆఫ్ నా ఒకే మాటకి వాళ్ళకి ఎంటైర్ స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళకి విజువల్ అవ్వట్లేదు. మీరు చేస్తారంటే నేను పెడతాను సార్, నాకేం ప్రాబ్లం లేదు అనేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్. నా మీద నమ్మకం పెట్టి మీరు జిన్ మూవీకి ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి సతీష్ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగులో బ్యాక్ బోన్ అంటే ఆయన. అన్నికి ప్రమోషన్ కానీ సెన్సార్ కానీ అన్నికి నాకు హెల్ప్ చేసి నా డౌట్స్తో అన్నీ రాత్రి టోల్కి ఫోన్ చేస్తే కూడా లేచి నాతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. 19th మూవీ రిలీజ్ అవుతుంది. మేము ఎంత మాట్లాడినా కూడా, మేము ఎంత చెప్పినా కూడా మీరు వచ్చి మూవీ చూస్తేనే దానికి ఒక సక్సెస్. అందరూ 19th మూవీ రిలీజ్ అవుతా ఉంది. నేను ఒక మాటలో చెప్పాలంటే హెవీ హోప్, లో హోప్ అని నేను చెప్పాను. మీరు ఇచ్చిన డబ్బులకి నేను గ్యారంటీ ఇస్తానని చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరూ వచ్చినందుకు. 19th ఫిలిం రిలీజ్ అవుతుంది, అందరూ వచ్చి ఫిలిం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సోహెల్ గారు అండ్ రాజ్ కందుకూరి గారు, వీరభద్రం చౌదరి గారు, ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సార్. సో ఇక్కడ ఒక చిన్న టాస్క్ మీ ముగ్గురికి ఫ్రమ్ ఆర్ టీమ్. యా లేదు సార్, వచ్చే వెరీ స్మాల్ టాస్క్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇక్కడ మా సినిమాలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది సార్. అంటే ఎంటైర్ అందరికీ తెలియాలని చెప్పి చేస్తుంది ఇది. చేతులు ఎలా పెట్టండి సార్ అందరికి, లైక్ దిస్. ఏదో జరిగేటట్టు ఉందండి. క్లోజ్ యువర్ ఐస్. జిన్ 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 అని ఒక 3 to 4 times అనండి సార్, గట్టిగా, ఇంకా గట్టిగా. లేదు సార్, జిన్ రావాలి ఇక్కడికి, ముగ్గురు అనాలి. అందరూ మా సినిమాని ఎంకరేజ్ చేస్తారని చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ 19th జిన్ అనేది రాబోతుంది. అందులో ఒక చిన్న టాస్క్ అండి.
సో ఇలాంటి టాస్క్లు కూడా ఉంటాయని మాకు తెలియదు. టాస్క్ అన్న మీరు కన్నడ కదా అంటే లైక్ వాట్ ఈస్ ద రీజన్ మీరు డైరెక్ట్ తెలుగులో మూవీ చేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది అన్న? జస్ట్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారిని అడుగుదాం అనుకుంటున్నా, ఎందుకు అలా అనిపించింది? ఓకే, ఎందుకు అలా అనిపించింది మీకు? అంటే మేము ఫస్ట్ మూవీ స్టోరీ చేసేటప్పుడు కన్నడ చేద్దాం అనుకున్నాం సార్. ప్రొడ్యూసర్ వచ్చి మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్. మదర్ టంగ్ తెలుగు? ఓకే ఓకే. అందుకే వాళ్ళు లేదు ఫస్ట్ మూవీ తెలుగులో చేద్దాం, స్టేట్గా చేద్దామని. యాక్చువల్గా ఫస్ట్ మూవీ రిలీజ్ ఇన్ తెలుగు సార్. కన్నడ ఇంకా మేము ప్లాన్ పెట్టుకోలేదు. ఆఫ్టర్ తెలుగు రిలీజ్ అయిన తర్వాత చూద్దామని. స్టేట్ తెలుగు సార్. అదే నైస్. నేను అదే ఇందాక అదే డౌట్ వచ్చి అడుగుతుండే, అసలు డైరెక్ట్ ఎందుకు చేసారు అక్కడ టీం వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగులో వేయడం ఏంది అని. లేదు సార్, ఆగేం లేదు. థ్యాంక్ యూ. సో తెలుగు ఆడియన్స్ని నమ్ముతున్నారు కాబట్టి మీరు ఈ సినిమా చేసారు. సో తెలుగు ఆడియన్స్ డెఫినెట్లీ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా తెలుగు ప్రొడ్యూసర్ నిఖిల్ గారు మాత్రం మాట్లాడట్లేదు. అండ్ థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు అండ్ వీరభద్రం చౌదరి గారు అండ్ సోహెల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నవ్ వీ హ్యావ్ Q&A సెషన్. దాని గురించి ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారిని వేదిక మీదనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా హీరోస్ ఇద్దరిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమిత్ రావు గారు, పర్వీత్ సింబా గారు, ఐ రిక్వెస్ట్ both of you to stay back on stage. అలాగే నిఖిల్ ఎం గౌడ గారు అలాగే చిన్మయి రామ్ గారిని వేదిక మీదనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్, మిగతా వారందరూ వెళ్ళి హ్యాపీగా Q&A ఎంజాయ్ చేయొచ్చు. చైర్స్ ప్లీజ్. ఎస్, సాదలమ్మ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్ పై నిఖిల్ ఎం గౌడ గారు ప్రొడ్యూసర్ గా, చిన్మయి రామ్ గారి డైరెక్షన్ లో, వరద్ రాజ్ గారి డైలాగ్స్ తో, పర్వీత్ సింబా గారి స్క్రీన్ ప్లేలో, అలెక్స్ గారి సంగీతంలో, సునీల్ గారి సినిమాటోగ్రఫీలో, కీర్తి రాజ్ గారి ఎడిటింగ్స్ లో, అమిత్ రావు గారు, పర్వీత్ సింబా గారు, ప్రకాష్ గారు అండ్ రవి భట్ గారు హీరోస్ గా 19th డిసెంబర్ థియేటర్స్ లోకి వచ్చేస్తోంది జిన్ ది స్పూకీ వరల్డ్. ఈ వరల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే 19th మీ నియరెస్ట్ థియేటర్స్ లోకి వెళ్ళిపోవడమే. అండ్ లెట్స్ స్టార్ట్ ద Q&A. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ప్లీజ్ బీ సీటెడ్ అండ్ మా హీరోస్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కొంచెం ప్రొడ్యూసర్ గారిని గట్టిగా క్వశ్చన్స్ అడగండి, ఇందాక కూడా తప్పించుకున్నారు. సో ఫస్ట్ మేబీ ప్రొడ్యూసర్ గారితోనే స్టార్ట్ చేద్దాం. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారికి ఇచ్చేయండి. జిన్ అనే పదం నిజానికి మేము కూడా ఫస్ట్ టైం ఇది ప్రాచుర్యంలో ఉండి ఉండవచ్చు, కానీ మనకు కూడా చాలా కొత్తగా ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ఇలాంటి శక్తి ఒకటి ఉంటుందని చెప్పి ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు. ఒరిజినల్గా ఇలాంటి కథలు వినటం జరిగిందా? ఎలా ఈ సినిమాని మీరు తీయటం జరిగింది? అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దయ్యాలకి చాలా దూరం సార్, నాకైతే అవ్వదు సార్. పర్వేజ్ సింబాకి వచ్చిన ఒక కళ్ళతో అది బిల్డప్ చేసుకుని చేసిన స్టోరీ సార్. అంటే మా ప్రపంచం ఎలాగుందో సార్, జిన్నుది కూడా అలాగే ఒక ప్రపంచం ఉంది సార్. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ హాఫ్ వచ్చి మాకు ఒక ట్రైలర్ లాగా సార్, ఎంటైర్ మూవీలో ఒక ట్రైలర్ లాగా ఇది ఫస్ట్ హాఫ్. మేము ఇప్పుడు జిన్ అన్ని రిలీజ్ చేస్తున్నాం, ఇది ఎంటైర్ మాకు వరల్డ్ చూపిస్తున్నాం సార్. దాని ఒక వరల్డ్ ఎలాగుంటుంది, జిన్ అనేది దేనికి యూజ్ చేస్తారు, దాన్ని ఎలాగ వాడుకుంటారు. అంటే అందరికీ ఒక ఇప్పుడు ఎవరికైనా దయ్యాలు పడితే ఎవరి దగ్గర పోతారు సార్? సార్ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆయనే దయ్యాలు అయితే సార్ ఎవరి దగ్గర పోవాలి సార్? అదొక కాన్సెప్ట్ లాగా పెట్టుకుని చేసుకున్నాం సార్. అంటే ఇలాంటి పేరుతో ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చాయండి, ఎట్లాగా? వచ్చాయి సార్, చాలా వచ్చాయి సార్. కానీ దాంట్లో జిన్ ఒక సీన్ లాగా చూపించారు సార్. ఒక
10 మినిట్స్ లాగా, ఒక 20 మినిట్స్ లాగా జిన్ గురించే కాన్సెప్ట్ ఎవరు చేయలేదు సార్. అంటే ఓవరాల్గా నా ఎంటైర్ మూవీని జిన్ గురించి చూపిస్తున్నాం సార్. అంటే ఓవరాల్గా జిన్ అనేది ఎలాగ అంటే ఎవరికైనా జిన్ అంటే వస్తే ఫస్ట్ వెళ్ళేదే డ్రింక్స్ దగ్గర వెళ్తారు సార్. జిన్ అంటే తాగే జిన్ ఫిలం చేస్తున్నారా అని. అది కాదు సార్, ఇది ఆల్మోస్ట్ నాకు ఒక 90% మెంబర్స్ ఇలాగే అడిగారు డ్రింక్స్ తీస్తారా అని. ఇది వేరే జిన్ సార్. అంటే ఓవరాల్గా మూవీ చూస్తే తెలుస్తుంది సార్. ఒక కమ్యూనిటీకి సంబంధించిన దానిలాగానే దీన్ని చెప్తూ ఉన్నారు. అవును సో అంతేనా? అలాగే ఉంటుందా? మీరు ఇంకేమన్నా? లేదు సార్, అలాగే ఉంటుంది. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు జిన్ అని పదం పెట్టారు, ఈ టైటిల్ పెట్టారు. సార్ ఇప్పుడు మనకి ఆల్కహాల్లో జిన్, వైన్, రమ్ము అన్నట్టుగా ఉంటాయి కదా, సరే ఆడియన్స్కి రీచ్ అవ్వాలని పెట్టారా ఈ టైటిల్? లేదు సార్, అలాగేం లేదు సార్. అలాగంటే ఆడియన్స్ రీచ్ అదే పెట్టాలంటే చాలా టైటిల్స్ ఉన్నాయి సార్. నాట్ కాట్ జిన్ సార్. జిన్ అని ఎందుకు పెట్టామంటే ఫస్ట్ మేము అనుకున్నాము జీని అనుకున్నాము సార్. అంటే దాన్ని యాక్చువల్గా చాలా పిలిచేది జీని అని పిలుస్తారు సార్. జీని అనేది మాకు కొంచెం లెంత్గా అనిపించింది, వద్దు జిన్ గురించి తీస్తున్నాం కాబట్టి జిన్నే ఫస్ట్ మేము స్టోరీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ మేము పెట్టిందే జిన్. ఫస్ట్ టైటిల్ కన్ఫర్మ్ అయ్యి తర్వాత స్టోరీ స్టార్ట్ చేసాం సార్. అంటే ఈ చూపిస్తున్న కాన్సెప్ట్లో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హర్రర్ చూపిస్తున్నారా, ఎంటర్టైన్మెంట్ చూపిస్తున్నారా? హారర్ సార్. హారర్ ఉంది, సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది, అక్కడక్కడ కొంచెం అప్పుడప్పుడు స్మైల్ ఇవ్వడానికి కొంచెం కామెడీ కూడా ఉంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు. సార్, కాస్టింగ్ చూసుకుంటే నోన్ ఫేసెస్ అసలు కనిపించట్లేదు. సో బట్ హౌ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ స్క్రిప్ట్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే నోన్ ఫేసెస్ ఏమీ లేవు కదా, కాస్టింగ్ అంతా చూసుకున్నట్టయితే. December 19th చాలా సినిమాలు రిలీజెస్ కూడా ఉన్నాయి. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ స్క్రిప్ట్ మీద? మేము కాన్ఫిడెంట్ ఉంది. ఎలా అంటే కన్నడ ఆర్టిస్ట్ ఉండేది, కన్నడలో అందరూ తెలుసు. మస్ట్ ప్లాన్ చేసింది మేము కన్నడ. ఆ మీటికి తెలుగు వచ్చేస్తామని తెలుగు స్టార్ట్ చేస్తాం మేము. అంటే కన్నడలో అందరూ తెలుసు, అందుకే. డైరెక్టర్గా హారర్ స్టోరీస్ వస్తూనే ఉంటాయి, బట్ ఆ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ కలిగించడం అనేది, అందులోనూ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టం. స్క్రీన్ ప్లే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే స్క్రీన్ ప్లే స్టోరీ అని మా పర్వేజ్ సింబాని వాళ్ళు చేశారు. మీకు అన్ని హారర్ ఫిల్మ్స్ ఎలాగుంటాయో అది వేరే జానర్స్ మేడం, ఇది వేరే జానర్. మేము ఇక్కడ నిజాయితీ చూపిస్తున్నాం. అంటే తెలియని ఒక సబ్జెక్ట్ గురించి చూపిస్తున్నాము కాబట్టి కొంచెం హారర్ ఉంటాయి. కానీ మీరు హారర్ ఫిలం లాగే ఉంటాయి, లోపల భూతాలు లేవు అలాగే లేవు మేడం. అంటే కంటెంట్ బేసం వెళ్తున్నాం. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తారని మీరు ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందు. బట్ కొన్ని అంటే కమ్యూనిటీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కావచ్చు, అంటే ఏదైనా కాన్సెప్ట్ మీరు ఏదైనా కానీ డిస్కస్ చేసేటప్పుడు కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా. అవును మేడం. సో అవి ఎంతవరకు మీరు ఫాలో అయ్యారు, ఎవరిని బాధించుకుంటాం? అంటే మేము ఆయన యాక్చువల్లీ వచ్చి ముస్లిం, ఆయన మా పర్వేజ్ సింబా ఉన్నారు కదా, ఆయన ఆల్రెడీ ముస్లిము. ఆయన దాని గురించి అన్ని వాళ్ళు దరగాలన్నీ అడిగి మేము బౌండరీ దాటట్లేదు మేడం, బౌండరీలోనే ఉన్నాం. ఎవరైనా మూవీ చూస్తే మాకు క్వశ్చన్ చేసేలాగా మూవీ లేదు మేడం. అన్నీ దాని గురించి మేము ఆలోచించి పెద్ద దర్గాకి వెళ్ళి మేము దాని గురించి అడిగి జీను గురించి మేము స్టార్ట్ చేసాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సింబా గారు. ఓకే మేడం. హాయ్ మేడం. నమస్కారం అండి. ఫస్ట్ మీరు స్టోరీ రాసినప్పుడు లైక్ మీకు ఒక కళ వచ్చింది అని చెప్పారు కదా, లైక్ ఫైన్. అంటే ఇందులో యాక్ట్ చేయడానికి డైరెక్టర్ గారు అడిగారా, లేదా మీరు పర్సనల్గా నేను యాక్ట్ చేయాలి అనుకున్నారా సినిమాలో? ట్రైలర్ చూస్తే మ్యాక్సిమం మీ ఫేజింగ్ అనేది ఎక్కువగా ఉంది. एक्चुअली ये फिल्म मैं इसलिए बना, मैं एक्ट करने के लिए नहीं बनाया. एक्चुअली वो स्ट्राइक हुआ मुझे स्टोरी. एक स्टोरी बनाते वक्त मैं एज एन एक्टर मैं एक्टिंग मैं लीड करूँगा करके ऐसा नहीं बनाया. आफ्टर दैट जाते जाते अभी थोड़ी देर पहले क्वेश्चन पूछे वाई न्यू फेसेस क्यों करके. एक्चुअली दिस सब्जेक्ट तुम्हें ओल्ड फेसेस रख के कर नहीं सकते. इट्स अ न्यू वर्ल्ड, तो लोग भी नए रहने दो करके इस एक कॉन्सेप्ट के ऊपर हमने पूरे नए फेसेस लिए.
एंड व्हेन आई रोट द सब्जेक्ट उसमें 2 कैरेक्टर बहुत इम्पोर्टेंट थे, एक सर का, अमित सर का एक मेरा एक। सो ये 2 कैरेक्टर फुल्ली सेटिस्फाई करना था हमको। बाकी का ओके, एक्टर बोले तो सब एक्ट करते हैं, लेकिन ये 2 कैरेक्टर का जो वेटेज है वो दोनों बैलेंस करना पड़ता है। इसलिए हम मेरे अपोजिट वो भी करेक्ट होके वही लेवल के एक्टर हमको मिले। इट्स गॉड ग्रेस। उसके अपोजिट मैं ही करना करके कुछ नहीं था। एक्चुअली डायरेक्टर मैं स्टोरी एक्सप्लेन करते वक्त तो उन्होंने बोला ये कैरेक्टर तू ही कंटिन्यू कर, ऐसा ओके। నైస్ యాక్టింగ్ హెస్ డన్. భార్గవ్ గారు. నమస్తే అండి. యా, ఆల్ ది బెస్ట్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్. అండ్ అంటే ఈ సినిమా ద్వారా మీ ప్రజెన్స్ యాజ్ లైక్ యాక్టర్గా కావచ్చు, అండ్ ముందుగా హారర్ ఫిల్మ్లో మీ ప్రజెన్స్ అనేది ప్రేక్షకులకు చూపించడానికి ఎందుకు మీరు ఈ కంటెంట్ని పిక్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. బికాజ్ చిన్మయ్ సార్ అయినా, పర్వేజ్ అయినా, నేనైనా ఒక టీం లాగానే వర్క్ చేసేవాడు ఇన్ బెంగళూరులో. సో కథ చేసేటప్పుడు సింబాక్ థాట్ వచ్చింది, డెవలప్ చేసేటప్పుడు మేమే ఉన్నాం. బికాస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని మేమే చూసుకున్నాం కాబట్టి. సో ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అక్కడ ఒక క్యారెక్టర్ వచ్చింది. సో ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తే బాగుంటుంది, చేస్తావా అంటే ఓకే సార్, ఇఫ్ ఆ క్యారెక్టర్కి నేను జడ్జ్ చేయగలను అంటే నేను చేస్తాను సార్ అని చెప్పాను. దెర్ ఈజ్ నో డిమాండ్ సార్ ఇది నేను చేస్తాను, నేను దీనికి వస్తానని లేదు. బికాజ్ బిఫోర్ దిస్ ఫిలం నేను చిన్మయ్ సార్ ఇంకొక ఫిలంకి కమిట్ చేసి వర్క్ చేశాను. ఆల్రెడీ హాఫ్ అండ్ హాఫ్ అయిపోయింది. తర్వాత కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల సమ్ అదర్ ప్రాబ్లమ్స్ స్టాప్ అయిపోయింది. ఆ గ్యాప్లో సింబా ఈ కొత్త కథ తీసుకొచ్చాడు. లక్కీలీ మా డైరెక్టర్ కూడా నచ్చేసింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారికి ఒకే సిట్టింగ్లోనే ఇష్టమయ్యి ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. దెన్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు యా హాయ్. సో నాకు ఆల్రెడీ దీని ఆన్సర్ చెప్పున్నారు, బట్ మిగతా వాళ్ళకి కూడా తెలియాలని అడుగుతున్నాను. సో వరల్డ్ క్రియేట్ చేసామని చెప్పారు కదా, సో ఇవి ఫర్దర్గా ఎన్ని వరల్డ్స్ మీరు ప్లాన్ చేసుకున్నారు? బౌండెడ్ స్క్రిప్ట్ ఎన్ని సిరీస్ తీయడానికి, ఐ మీన్ ఎన్ని వరల్డ్స్ తీయడానికి రెడీగా ఉందంటే ఏం చెప్తారు? మేడం ఆల్రెడీ వర్డ్ అంటే స్మోకీ వర్డ్ ఒకటే మేడం. ఇందులో పార్ట్ 1 యా సిరీస్ లాగా దాంట్లో మీకు సిరీస్ వస్తాయి మేడం. ఇప్పుడు మేము ఒకే 2 అవర్స్లో చూపించడానికి అవ్వదు మేడం. అందుకే మేము ఇప్పుడు వరకు ఒక 4 పార్ట్స్ విత్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఓకే. ఫస్ట్ పార్ట్ ఎలాగో తీసుకుంటారో ఆడియన్స్ చూసుకుని నెక్స్ట్ ప్లాన్ చేద్దామని. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అమిత్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడానికి ఏమైనా స్ట్రగుల్ అయ్యారా ఆన్ షూట్స్ అప్పుడు? షూట్స్లో స్ట్రగుల్ అంటే నేను చాలా హోంవర్క్ చేశాను. ఎందుకంటే వాట్ మై ఏజ్ ఈజ్ అది ఎక్కువగా మెచ్యూరిటీ ఉన్న ఒక రోల్ అది. సో చాలా హోంవర్క్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ లాంగ్వేజ్, కంపోజ్డ్, కాన్ఫిడెంట్. యూజువల్గా మూవీలో మంత్రవాది, మౌల్వి అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్గా, ఓవర్ ది టాప్ యాక్టింగ్ ఉంది. సో దీనిలో కంపోజ్డ్, కాన్ఫిడెంట్ அவனுக்கு இந்த ரோலுக்கு வந்து தமிழ் மிக்ஸ் ஆகிட்டா ఓకే. దీని రోల్ வந்து எப்படின்னா కాన్ఫిడెంటా, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నీ తెలుసు. ఈ రోల్కి అన్నీ తెలుసు. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు చూపించాలి. సో దట్ వాజ్ ద హోంవర్క్ ఐ హ్యాడ్ టు డూ. అండ్ ఐ హ్యాడ్ టు ప్లే విత్ మై ఐస్, that composed look, the body language, everything. So I had to do a lot of homework. Other than that, I didn't feel any paranormal activity in the sets. He had experienced some paranormal activities. And Parvez Simba, he's written the subject as to what he's seen from his childhood. So there are some incidents, real incidents implemented, written in this movie. So it's a written and fictional story. All the very best. Thank you. Thanks a lot. డైరెక్టర్ గారు
చెప్పండి సార్ ఇది ఒక డ్రీమ్లో నుంచి వచ్చిన కథ అనేసి ఆల్రెడీ చెప్పారు. అంటే ఇప్పుడు ఒక డ్రీమ్లో నుంచి ఒక కథను తీసుకోవడం అంటే అదొక చాలా పెద్ద పాయింట్ సార్. అసలు దాని గురించి మళ్ళీ అది ట్రూ బేస్ ఇన్సిడెంట్స్ ఎంతవరకు తీసుకున్నారు, దాని గురించి మళ్ళీ ఎంత రీసెర్చ్ చేశారు, అసలు ఒక డ్రీమ్లో నుంచి వచ్చిన కథను తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ డ్రీమ్ వచ్చింది మా పర్వేజ్ సింబాకి సార్. అంటే టోటల్గా ఆయన స్టోరీ రెడీ చేసి వచ్చి నాకు చెప్పాడు సార్. బిఫోర్ ఆయనకి ఏం వచ్చిందో అదన్నీ ఒక పేపర్లో రాసి, ఇంకా ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవ్వట్లేదు అప్పుడు. ఇంటర్వల్, క్లైమాక్స్ ఆర్ స్టార్టింగ్ అంతే ఉండేది ఫస్ట్. ఏంటి మేడం? June 19th వస్తుంది మేడం. ఫుల్ రెడీ అయిన తర్వాత వచ్చి స్టోరీ చెప్పారు, నాకు నచ్చింది. కొత్త కాన్సెప్ట్ అని, అంటే అన్ని ఫిలమ్స్ లవ్ స్టోరీ వస్తాయి, హారర్, డిఫరెంట్గా ఒకటి తీయాలని సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఓకే, డైరెక్టర్ గారు చెప్పండి సార్. వెల్కమ్ టు టాలీవుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, చాలా బాగుంది, ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. అండ్ అంటే ఇవన్నీ చూస్తుంటే నేమ్స్ అన్ని తెలుగులో పెట్టారు. ఎందుకంటే మీరు స్ట్రైట్ తెలుగు ఫిలిం తీస్తున్నామనా ఏంటి? అంటే బేసిక్గా ఇంగ్లీష్లో పెట్టేవాళ్ళు, స్పెసిఫిక్గా తెలుగులో పెట్టడానికి రీజన్ ఏంటి అని ఉందా? అంటే సార్ ఇప్పుడు మీరు వెళ్తారు సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ముంబైకి వెళ్తారు సార్, అక్కడ ఒక హైదరాబాద్ బిర్యానీ హోటల్ చూస్తే మీకు నచ్చుతుంది సార్, పక్కన వడాపావ్ చూస్తే నచ్చదు సార్. అంటే ఒక స్టేట్కి మేము వెళ్ళేటప్పుడు దానికి ప్రిపేర్గా ఉండాలి సార్. అంటే ఇంగ్లీష్ అందరూ పెడతారు సార్. ఇప్పుడు మా హిందీలో మూవీ చూస్తే పెడితే హిందీలో పెడతారు, ఇంగ్లీషు పెడతారు. అంటే నాకేమంటే అటాచ్ అవ్వాలి, ఆడియన్స్తో అటాచ్ అవ్వాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎప్పుడైనా ఇంగ్లీష్ పెట్టారంటే ఒక్కొక్కరికి భాషాభిమానం ఉంటుంది, ఇదేంటి అనకూడదు అని అన్ని ఎంటైర్ మూవీలో ఇంగ్లీష్ ఉంది సార్. పైన సాధారణ ఫిలిం ప్రొడక్షన్ ఉంది. ఓకే, అంటే ఇలాంటి జోనర్లు చూసుకునేటప్పుడు, అంటే ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ వచ్చేటప్పుడు చిన్న లైట్గా కామెడీ టచ్ ఉంటేనే కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్కి. సో కామెడీ అనేది చాలా కీ రోల్ ఉంటుంది ఈ మధ్యన సినిమాల్లో కూడా. సో కామెడీ అనేసరికి కొంచెం వెల్ నోన్ పర్సన్స్ ఉండేటప్పుడు ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో మరి మీరు కొత్త వాళ్ళతో వెళ్తున్నారు, ఎలా అంటే ఆడియన్స్ వరకు ఎంత రీచ్ చేయబోతున్నారు? అంటే సార్ ఇక్కడ నా ఒక కాంపిడెంట్ అంటే స్టోరీ సార్. స్టోరీ ఈజ్ ద హీరో సార్. అంటే కొత్తోళ్ళి పాతోళ్ళ నాకు నేను ఎప్పుడూ అలా చూడను సార్. అంటే నాకు వచ్చి కథ మంచిగా ఉంటే, స్టోరీ మంచిగా ఉంటే, నాకు ఎలా తీయాలో నాకు తెలుసు సార్. నేను అలాగే ప్లాన్ చేసుకుంటాను. అంటే ఉన్నారు సార్, ప్రకాష్ తుమ్మినాడు కాంతారలో చేశారు, అన్నీ ఇక్కడ కూడా తెలుసు, బాలరాజు అడిగుడు సార్ కూడా తెలుసు. అంటే కొత్త వాళ్ళని పెట్టుకుని తీద్దామని చేశాను సార్. అంటే నాది ఫస్ట్ ఫిలం సార్, నాకు కొంచెం ఉంటుంది కదా సార్, సీనియర్ పర్సన్స్ వస్తే ఎలాగ నాతో ఇదవుతారని కొంచెం ట్రైనింగ్ తీసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, జనరల్గా అంటే డైరెక్టర్ గారు కాన్ఫిడెన్స్తో ఉన్నారు బాగా, బట్ ప్రొడ్యూసర్ అనేసరికి ఎండ్ ఆఫ్ ది డే మనీ అనేదే చూస్తాం. ఎందుకంటే నెక్స్ట్ కొత్త వాళ్ళతో తీయాలన్నా, నెక్స్ట్ ఫిలిం తీయాలన్నా ఈ ఫిలింలో మనం ఎంతో కొంత వెనకేసుకోవాలి. అండ్ రిలీజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ పెద్ద ఫిలిమ్స్ వస్తే ఆడియన్స్కి మూవీ తెలియకుండానే వెళ్ళిపోయే మూవీలు చాలా ఉన్నాయి. సో అలా ఈ రిలీజ్ డేట్ చూసుకుంటే మనకు 10 to 15 మూవీస్ ఉన్నాయన్నమాట అదే రోజు. సో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అండ్ థియేటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? సార్ అంటే మేము 30 to 35 థియేటర్స్ ప్లాన్ చేసిండాం సార్. అంటే మాకు కంటెంటే మెయిన్ సార్. కంటెంట్ బాగుంటే వస్తారని నమ్మకం అంతే సార్, అంతే సార్. అంటే ఫస్ట్ మేము 19th ప్లాన్ చేసేటప్పుడు అక్కడ ఎవరో మూవీ లేదు సార్. ఫస్ట్ మేము 19th ప్లాన్ చేసేటప్పుడు మాతో 3 మూవీస్ ఉన్నాయి, 2 మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు పోయిన వీక్ అన్నీ నెక్స్ట్ డే తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారని మేము వెళ్ళిపోను కదా సార్, చేయాలి కదా సార్. ప్రొడ్యూసరు అన్నీ ప్రమోషన్కి అన్నీ ఖర్చులు పెట్టుంటారు. మాది పెద్ద ప్రొడ్యూసర్ కాదు సార్, చిన్న ప్రొడ్యూసర్. అలాగని నేను అన్నాను సార్, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ వేరే సార్, నా ఫ్యాన్ బేస్ వేరే సార్. వాళ్ళకి నాకు నేను అది కన్నాలో కూడా కన్నాను సార్.
ఓవరాల్గా ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు? ఒక 35 to 40. 35 to 40. అవును సార్. ఏమైనా ప్రమోషనల్ టూర్స్ ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఏమైనా ఉందా మూవీతో? సార్ మూవీ టీంతో ఏమైనా ప్రమోషనల్ టూర్ చేస్తూ ఉంటారు కదా? 100% చేద్దాం సార్. ఏ మైక్ పంజలాజీ యా ప్రొడ్యూసర్ గారు, మీరు లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ చాలా వీక్గా ఉన్నారు. అంటే ఎందుకంటారు? అంటే సినిమా ప్రమోషన్స్ బట్ ఏంటి యాక్చువల్లీ? నర్వస్ సార్ అది. బోలియా వన్ సెకండ్. సో సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఎవరో అడిగారు మీరు ఈ జిన్ మూవీ చేస్తున్నప్పుడు ఏమైనా నెగటివ్ వైబ్స్ అవన్నీ ఫీల్ చేశారా అని. రీసెంట్లీ ఒక 2 to 3 days బ్యాక్ మమ్మల్ని ప్రమోషన్ చేసేటప్పుడు చాలాసారి జిన్ 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 అని తీసుకున్నాము. సో అప్పుడు మాకు తెలియలేదు డూయింగ్ ప్రమోషన్ అండ్ ఆల్ అని. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ప్రమోషన్ కంప్లీట్ చేసుకుని డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అండ్ అమిత్ సార్ బెంగళూరుకి వెళ్ళాల్సింది ఏదో ఒక పని జరగడం వల్ల. సో ఆన్ ద వే ది మెట్ యాక్సిడెంట్. సో ఎలా అయ్యింది అంటే లైక్ కార్ వాజ్ టోటలీ డ్యామేజ్డ్. బట్ వాళ్ళు ముగ్గురు ఏం అవ్వలేదు. సో చిన్న చిన్న గాయాలు, చిన్న చిన్న దెబ్బలతో బ్రతికిపోయారు. అండ్ స్టిల్ అమిత్ సార్ హ్యాస్ దట్ ఇంజురీ ఆన్ హిజ్ రైట్ హ్యాండ్. సో ఇప్పుడు ఆ ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ప్రొడ్యూసర్కి తల వెనకాల ఒక దెబ్బ తగిలింది. సో మైనర్ ఇంజరీస్గా కనిపించవచ్చు, కానీ ఆ టైంలో దే వర్ వెరీ షాక్డ్. అండ్ వాళ్ళు కూడా మాకు చెప్పలేదు. అవన్నీ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫోన్ చేసి సార్ రీచ్ అయ్యారా అంటే అప్పుడు కూడా చెప్పలేదు. ఆన్ ద వే అని చెప్పారు. బికాస్ మాకు తెలుసు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి పోవడానికి ఎంత టైం పడుతుంది అని. సో ఆ టైం కన్నా ఎక్కువ తీసుకున్నారు. సో తర్వాత రివీల్ చేశారు ఇలా అయింది భార్గవ్ అండ్ సింబా అని. అప్పుడు వీ వర్ వెరీ షాక్డ్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా సరదాగా, జోవియల్గా, హ్యాపీగా చేసేసాము. తర్వాత జరిగిన తర్వాత సార్ కొంచెం పానిక్ అయ్యారు అండ్ కొంచెం నర్వస్ అయ్యారు. సో దట్ ఈస్ ద రీజన్ వై ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ. యా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు నిజంగా దయ్యాలు ఉన్నాయా లేవా అనే క్వశ్చన్ మార్క్కి. సో ఈ సినిమా కూడా కొంచెం హారర్గా మనకి కనెక్ట్ అవుతుంది. మీరు ఏమంటారు యాక్చువల్గా? మీరు ఇందాక చెప్తున్నట్టు ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? అసలు నిజంగా ఉన్నాయా దయ్యాలు, లేదా జస్ట్ మన మూఢనమ్మకం అంటారా ఏంటి? ఒక ఎనర్జీ క్రియేట్ అవ్వాలంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఇవి ఉండాలి. సో ఇప్పుడు మేము పాజిటివ్ దేవుడిని ఎలా నమ్ముతానో దయ్యాలు అలా ఉంటాయి. సో ఇప్పటివరకు నేనైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నేను చేయలేదు కాబట్టి అది లేదని నేను చెప్పలేను. మా పెద్దోళ్ళ నుంచి అప్పటి నుంచి ఇక్కడి వరకు ఏదో ఒక నడిపించుకుని వచ్చారు కదా. వీ హ్యావ్ టు బిలీవ్ దట్. క్వశ్చన్ చేసేంత మేము తెగించి వెళ్తే అక్కడ మంచి కూడా జరగవచ్చు, చెడు కూడా జరగవచ్చు. సో అందుకే ఏదైనా చేయకముందు ఒక సర్టెన్ లిమిట్స్ని క్రాస్ చేయకుండా చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఇంతకుముందు గెస్ట్లందరి ముందు కూడా అంటే జిన్ అనండి అని చెప్పారు కదా. సో అంటే నిజంగా వస్తుందా అనే క్వశ్చన్ మార్క్, దాని గురించి డైరెక్టర్ గారు ఏమని చెప్తారా మీరు? అంటే ఇంకొకటి ఏంటంటే అంటే వాళ్ళతో పంపించేశారా లేదా ఇక్కడే ఉందా జిన్? లేదు సార్, మేడం కూర్చున్నారు కదా పక్కనే ఉంది సార్. మేడం అడగండి చెప్తారు సార్. ఇంకోటి యా మేడం జిన్నే కానీ జమ్మ కానీ యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే అంటే మనం ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ అంటే హిందీలో మనం చూస్తుంటే ఒక సాంగ్ చాలా ఫేమస్ సాంగ్, ఎక్ బార్ ఆజా ఆజా సాంగ్కి చాలామంది అప్పట్లో ఒక మూఢనమ్మకం ఉండేది ఏంటంటే ఈ సాంగ్ మనం ప్లే చేస్తే నిజంగానే వస్తుంది, దయ్యాలు వస్తాయని. ఇలాంటి సిచ్యువేషన్ కూడా బాగా క్రియేట్ అయింది. దీని గురించి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందంటారా ఎలా? యా సాంగ్ వేరే బట్ దట్ యాక్చువల్గా థాట్ ఉంటుంది. సార్ మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ క్వశ్చన్కి, మీకు ఆన్సర్ కావాలంటే మీరు ఇంటికి వెళ్తారు కదా సార్, ఒకరే కూర్చొని ఒక 10 to 15 times జిన్ అని అనండి సార్. మీరు వచ్చి నన్ను అడుగుతారు మళ్ళీ. నిజమంటారా? అంటే ఇట్ ఈస్ నాట్ అ ప్రమోషన్ సార్. ఇట్ ఈస్ నాట్ నాకు ప్రమోషన్ అవ్వాలని నేను చెప్పట్లేదు. నాకు ఎక్స్పీరియన్స్ అయినా సార్, నాకు చాలా టైం ఎక్స్పీరియన్స్ అయినా. టిల్ టుడే మేము ఎవరి దగ్గర కూడా చెప్పట్లేదు. మా భార్గవరామ్ సార్ చెప్పారు. మేడం వచ్చి మీరు ఒకసారి ట్రై చేయండి, చెప్తుంది అది వచ్చి. ఓకే అండి, మేము ట్రై చేద్దాము. నెక్స్ట్ మీకు అప్డేట్ చేస్తాము యాక్చువల్గా ఏమైందని. చేయండి, 100%గా చేయండి. మేడం పక్కన ఉంది అది.
మేడం అంటే అక్కడ ఇంటర్వ్యూలో కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, చూడండి మాట్లాడుతుంది. సార్ ఇంకోటి డౌట్ అంటే దయ్యాలు యాక్చువల్గా చాలా మంది అంటారు వైట్ శారీస్ ఎందుకు వేసుకుంటారు అంటే దయ్యాలు తెల్ల సీరియల్లో సార్ ఇది కనబడతారు వైట్ సారీ దెయ్యాలు కాదు సార్. ఇట్ ఈస్ నాట్ వైట్ సారీ దెయ్యా సార్. ఇట్ ఈస్ నాట్ ఇది మోహిని, ఇది ఇంకొకరు ఆత్మలో పోయి వచ్చి అలాంటి దెయ్యాలు కాదు సార్. ఇదంటే చాలా పవర్ఫుల్ సార్. అంటే మాకు అన్ని కనిపించవు సార్. ఇప్పుడు మేము ఇలాగున్నామో వాళ్ళది కూడా అలాగ జిన్ అనే ఒక ప్రపంచం. ఇట్స్ ట్రూ సార్. ఇట్స్ నాట్ ఏ మీకు ప్రమోషన్ చేయాలని చెప్పట్లేదు, మీకు ఏదో ఇది చేయాలని చెప్పట్లేదు. పురాణంలో ఉంది అన్నీ. మీరు పోయి జిన్ అని ఒక వర్డ్ కొడితే చాలు మీకు టోటల్గా దాని హిస్టరీ వచ్చేస్తుంది సార్. కావాలంటే ఒకసారి ట్రై చేయండి సార్. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టు ఈ సినిమాతో మీరు ఒక స్ట్రైట్గా ఒకటి చెప్పాలనుకుంటే ఏంటంటే నిజంగా ఒక 7 times or 10 times అంటే నిజంగా వచ్చే సిచ్యువేషన్ ఉంది అని అయితే మీరు ఒక చెప్తున్నారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఆ వర్డ్ అనేది మీ నోటి నుంచి వచ్చింది అంటే లేదు సార్. దాన్ని నేను క్లియర్ చేస్తాను సార్. ఇప్పుడు రోడ్లో మీరు వెళ్తూ ఉంటారు సార్, నేను వెళ్తూ ఉంటాను సార్. ఓకే సార్. రోడ్లో మీరు వెళ్తూ ఉంటారు, నేను వెళ్తూ ఉంటాను. ఆపోజిట్లో ఒక కార్ వస్తుంది సార్. కార్ ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది, నేను పారైపోతాను, మీరు టచ్ అవుతుంది సార్. అంటే వాళ్ళ మైండ్ సెట్లో ఎలాగుంటుందో అలాగ అవుతుంది సార్. అంటే ఇప్పుడు రావాలి అని చేస్తే రాదు సార్. అంటే ఇప్పుడు చెప్తారా ఇది వస్తుంది చూడు ఇప్పుడు వస్తుంది అంటే రాదు సార్. అది మా మైండ్లో ఉండాలి. అంతే. ఇప్పుడు ఏమైనా ఒకటి చేయాలంటే ఇది చేసి తీర్తాండ్రా అని ఒక మైండ్లో ఉంటుంది కదా సార్. అలాగే కామెడీ జిన్ అంటే రాదు సార్. దేవుడు రాదు, ఎవరు రారు సార్. దాని గురించి కొంచెం మేము సీరియస్గా కూర్చుని దాని గురించి థింక్ చేస్తే ఏమైనా వస్తుంది సార్. డైరెక్టర్ గారు చెప్పండి సార్. ఇటండి చెప్పండి సార్. ఏదో అది జిన్ను అంటున్నారు కదా సార్. యాక్చువల్గా అసలు జిన్ను గురించి ఏమైనా రీసెర్చ్ చేశారా మీరు? సార్ 100% చేశాం సార్. జిన్ అసలు ఎక్కడ పుట్టింది? జిన్ అనేది ఎవరికి కనిపిస్తుంది? జిన్ అనేది ఎవరిని ఆహ్వానిస్తుంది? దానికి స్టోరీ ఇవ్వాలి ఉంది చెప్తా. ఏయండి నేను మాట్లాడతా. ఒక నిమిషం ఆగు, నాకు తెలుసు. ఒక నిమిషం అడుగుతా. सर हिंदी? हाँ यस सर. जिन बोले तो सऊदी में आया था ज़्यादा, बाद में फिरिश्ता, बाद में शैतान. ठीक है. ये बोले तो अभी जिन ज़्यादा आदमी लोग को नहीं दिखता है, जानवरों के पास ज़्यादा जाता है, जानवर के रूप में दिखता है. फिर ये तुम कैसे करे, कहाँ से निकाले थे स्टोरी? और बताता हूँ. हाँ एक बार मैं बताओ. समझ गया. हाँ देखिए सर, मैं पूरा जिन का डिटेलिंग में आने, एक्सक्यूज मी, साइलेंस प्लीज. जिन के बारे में मैं पूरा वो कैसा पैदा हुआ, क्या हुआ, आग से पैदा हुआ, ये स्टोरी बहुत बड़ा है. वो बनाने गए जाएंगे तो हमारे पास बहुत पैसा चाहिए. मैं जो जिन बनाया हूँ इट्स ओनली ऑन दरगाह. जो दरगाह में जब किसी को भूत प्रेत लगता है, जब कहीं भी आपका सराउंडिंग में किसी को भूत लगा, अगर कुछ भी हुआ, आप क्या बोलेंगे? उनके फैमिली का आप क्या बोलेंगे? मतलब क्योर करने के लिए कहाँ जाओ बोलेंगे? आंसर प्लीज. मुफ्ती साहब के साथ जाएंगे. ठीक है. ठीक है, मुफ्ती साहब के पास जाएंगे, नहीं तो दरगाह बोलेंगे. दरगाह के पास जाएंगे. सॉरी, दरगाह के पास जाएंगे. ठीक है. दरगाह क्यों बोलोगे? वाई? बोलिए, आप ही बोलना चाहिए, हमको पता मैं नहीं. आपको क्वेश्चन पूछ रहा हूँ. मैं बोलूंगा, मैं बोलने के लिए बैठा हूँ यहाँ पर. आप बोलिए प्लीज. बोले तो उधर पे कुछ लोग रहते हैं, भूत प्रीत सब लोग को ठीक करने वाले रहते हैं, बोल के बोलते हैं भूत प्रीत. हमको भी पता नहीं इतना. सही है, सही है, सही. आपको कितना पता है इतना बोलिए. हाँ, सर, बाकी का मैं बता दूंगा. ओके. अभी हम दरगाह जाने के लिए प्रिफर करते हैं क्योंकि देयर इज अ पावर. वली बोलते हैं, आपको पता है. वलिया बोलते हैं. हम वली बोलते हैं, हमारी तरफ से वली साहेब ऐसे सब नाम से बुलाते हैं हम. एक्चुअली जो दरगाह में जो छुड़ाते हैं उनके पास कुछ पावर्स रहता है. ऐसा ही नहीं क्योंकि कोई भूत लगा हो मैं दरगाह में जाके उनका भूत छुड़ा नहीं सकता मैं, क्योंकि मेरे पास उतना पावर नहीं है. वो उसी के बारे में स्टडी करके वहाँ पर जो भी आते हैं वली, जो दरगाह से हम जो छुड़ाते हैं, भूत छुड़ाते हैं, उस कॉन्सेप्ट के ऊपर वहाँ पर क्या चलता है, उस जगह में जिन क्या चीज़ है, वहाँ वो कैसा यूज़ करते हैं, पॉजिटिव नेगेटिव, ये कॉन्सेप्ट हम रख के ये फिल्म बनाए.
और उसका पर्सनल स्टोरी जिनका पूरा स्टोरी बताते बैठने के लिए एक्चुअली वो पूरा हम उसका वर्ल्ड नहीं दिखा रहे, हम दिखा रहे हैं दरगाह में अगर एक इंसान को भूत लगा तो वो दरगाह 80 to 90% दरगाह प्रेफर करते हैं। क्यों करते हैं, वो मेरा मूवी है सर। ठीक है, अभी डायरेक्टर साहब क्या बोल रहे बोले तो 10 बार जिन 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 बोल के बोले तो आपको कुछ डिफरेंट वाइब आ जाता बोलते, मैं 100 बार बोलता फिर मेरे को कुछ हो जाता है। देखो सर, मैं 200 बार यहीं पे बैठ के फिर वही बोल रहे। आई एम टेलिंग यस, यू आर राइट क्वेश्चन सर। आप घर जाओ, ठीक है, आपका नाम क्या है सर? सैयद 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 पाशा। यस सर, आपको तो पता ही होगा, आप इतना कॉन्फिडेंटली बात कर रहे हैं तो आपको उतना ही कॉन्फिडेंटली मैं एक जवाब देता हूँ। आपको पता ही है जिन का क्या ताकत है, कैसा है, अगर जिन लगा तो क्या क्या होता है, क्या नहीं होता है, हर चीज़ आपको पता है। तो हम उसके बारे में अभी फॉर एग्जांपल पॉजिटिव पावर गॉड्स, उनके बारे में हम उतना इजीली बात नहीं कर सकते, जो कुछ भी बात नहीं कर सकते। अगर हमको पता है तो बात करेंगे, नहीं पता है तो ऐसा ही नेगेटिव पावर का भी एक उन्हीं का एक ताकत है। उन ताकत तक हम पहुंचने की नहीं करना चाहिए। पर फिर भी आपको एक बात बताता हूँ, आप मुसलमान हो इसलिए अस्सलाम वालेकुम, बट मैं एक बात आपको क्लियरली समझाना चाहता हूँ। कुरान में लिखा हुआ है, आप 40 दिन तक, वो कुछ दुआ है, मुझे उसके बारे में उतना पता नहीं लेकिन स्टोरी पता है। वो दुआ आप डेली पढ़ते पढ़ते जाएंगे, डे 1, डे 2, डे 3, 40 डेज यू विल सी द जिन। ओके, ये चीज़ आप रात में अकेले में आप देखिए, मैं बोलता हूँ वजू में सब लोग रहते हैं, मुसलमान में वजू में एंड सब क्लीन एंड साफ में रहते हैं। जो नहीं रहता है वो ट्राई करके देखने दो, आपको तो पता ही होगा। प्लीज आंसर मी, प्लीज आंसर प्लीज सर। मैं ट्राई किया था, हाँ। मैं देखा था, हाँ। बोले तो ये हवे में याद रहता है, हाँ। नहीं बोले तो कुछ आदमी को नहीं दिखता है। हाँ। मैं बोला किसी को था भी ना, नहीं दिखता है सर। नहीं दिखता है, जो किसको दिखता है वो मस्जिद में जो ज्यादा नमाज पढ़ते जो बड़े नहीं, आदमी उनको लोग को उनको भी दिखता नहीं है। दिखता है सर। नहीं, दिखता है दिखता है। जो इंसान उसको क्या बोलते हैं उसको जो कंट्रोल में रखता है वो इंसान देख सकता है। हर एक इंसान, नमाज पढ़ने वाला हर इंसान नहीं देख हर सकता। लोग को और नहीं दिखता है। और मस्जिद में आपका फर्स्ट रो जो रहता है, हम नमाज पढ़ते हैं फर्स्ट लाइन, रात में वो लाइन छोड़ के सब लोग सोते हैं। किस लिए सोते हैं? उधर जिन नमाज पढ़ने के लिए आती है। हाँ, मालूम? ये मानते हो आप? ये मानते हो ना? मानते हैं। फिर अभी ये सब कुछ मानना तुमको पड़ेगा ना। थैंक यू। नव्वకండి, ఇది सीरियस मैटर। सीरियसली आप जो भी बोले वो पॉइंट भी सही का पॉइंट है। क्यों बोले तो कुछ ना कुछ पॉइंट तो रहेगा, जो नेगेटिव रहेगा, पॉजिटिव रहेगा जो पॉइंट। सो जो भी अभी क्वेश्चंस जो भी पूछे वो उसके समाधान बहुत अच्छे दिए। सो ऑल द बेस्ट टू द ऑल टीम। थैंक यू सो मच। थैंक यू सो मच।